వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీకృష్ణ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడారు. ఇటీవల ప్రారంభమైన జనగణనలో వెనుకబడిన తరగతుల జనాభాను లెక్కించకపోవడం పట్ల బీసీ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయాలంటే కుల ఆధారిత జనగణన అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. సరైన గణాంకాలు ఉంటేనే ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే జనగణనలో తప్పనిసరిగా బీసీల జనాభా లెక్కింపు చేపట్టాలని హనుమంతు ముదిరాజు డిమాండ్ చేశారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గాని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని ఈ రోజు వరకు కూడా బీసీలను కులగణన చేయట్లేదు, అంటే లెక్కించడం లేదు. బీసీ కులాలను మరి ఆ రాజకీయంగా తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందువల్ల తప్పకుండా ఈ యొక్క బీసీ కులాలలో బీసీలు ఎంతమంది ఉన్నారు అనేటిది వెంటనే కులగణన చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా రకరకాల గణన చేస్తా ఉన్నారు, కానీ బీసీలను కావాలని మనకి అనగదొక్కే ప్రయత్నంలో ఈ రోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా చేస్తా ఉన్నది. ఏదైతే మరి ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క కులగణను బీసీల యొక్క కులగణను వెంటనే చేపట్టి తగిన విధంగా రాజ్యాంగంలో మరి మాకు బీసీలు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా మరి ఈ రోజు వెనుకబడడానికి కారణం ఏంటంటే బీసీలను కులంగా పెట్టకుండా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, అదేవిధంగా ఎంపీలకు కానీ రాజకీయంగా రిజర్వేషన్ లేని కారణంగా ఈ రోజు మొత్తం కూడా పెద్దంతారులో అదేవిధంగా అగ్రకులాలు రాజ్యం వెళ్తా ఉన్నారు. అందువల్ల తప్పకుండా బీసీలు ఎంత ఉంటే అంత ఈ రోజు రిజర్వేషన్ కల్పించాలంటే కులగణన ఒకటే మార్గం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము వెంటనే బీసీ కులగణన చేపట్టాలని బీసీ జేఏసీ తరఫు నుంచి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ.